దాడులు చేయడం అనేది తప్పండి. నేనంటే దాన్ని నేను ఒప్పుకోను. అధికారుల మీద దాడులు చేయడాన్ని ఒప్పుకోను కానీ, కాకపోతే దాడుల కారణాలు మాత్రం అధికారులు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే దాడులు ఇవాళ అరెకరము భూమి, ఎకరం భూమి, 2 ఎకరాల భూమి వాళ్ళ జోలికి అసలు ప్రజాభిప్రాయ సేకరణ కోసం కూడా పోవడానికి లేదు అధికారం. ఎందుకంటే ప్రజాభిప్రాయ సేకరణలో ఎవరి ప్రభుత్వ భూముల విషయం, ప్రభుత్వ భూములు ఆల్రెడీ ఉన్నాయి. కబ్జాదారులు గత ప్రభుత్వంలో గానీ, అంతకుముందు కబ్జా చేసినా గానీ, లేదంటే రేవంత్ రెడ్డి కుటుంబం కబ్జా చేసిన భూములు గానీ, లేదంటే మైహోం రామేశ్వరరావు కబ్జా చేసిన భూములు గానీ, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆల్రెడీ చాలా భూములు ఉన్నాయి అక్కడ. ఆ భూములన్నింటినీ పక్కన పడేసి పేదోళ్ళ దగ్గర పోయి వాళ్ళ భూములు కొనుక్కుంటా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? పేదలు వాళ్ళ భూమి అంతా కూడా బీడు పడిపోయి రేపు విషం చిమ్మే పరిస్థితి ఫార్మా కంపెనీ లెవెల్ వస్తుంది. రేపు ఆ టోటల్ అక్కడ ఉన్న నీళ్ళని కూడా విష కాలుష్యం అయిపోతాయి. ఆ ప్రజలకు జీవనోపాధి లేకుండా పోతుంది. కనీసం వాళ్ళు భూమిలో ఉండే ఏదో చిన్న ఎకరంలో ఏదో చిన్నగా పండించుకొని బతుకుతారు. వాళ్ళు జీవనాధారము ఆ ఆధారం లేకుండా పోతుంది. ఇక నువ్వు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం డైరెక్ట్ ఇవ్వడానికి అధికారమే ప్రభుత్వాలకు లేదు. ఇస్తే ఇప్పుడు కాంపన్సేషన్ గ్రౌండ్ లో ఇచ్చే ఉద్యోగాలు వాళ్ళ తండ్రో తల్లో చచ్చిపోతే ఉద్యోగాలు ఇస్తారు. అంతేగాని డైరెక్ట్ గా ఉద్యోగం ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదు. అంటిల్ అన్లెస్ స్పోర్ట్స్ మెరిట్ కోట తప్ప మిగతా కోటలు ఎక్కడున్నాయి ఇవ్వడానికి? వాళ్ళకి ఏదో అవుట్ సోర్సింగ్ అక్కడ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే ఉండేది ఎప్పుడో ఊడేది ఎప్పుడో తెలియదు. తర్వాత వాళ్ళకి 150 గజాల స్థలం ఏమి ఇప్పటికీ మల్లన్న సాగర్ పేరు మీద జరిగింది గత ప్రభుత్వంలో. భూసేకరణ తర్వాత వాళ్ళ బతుకులు ఏమైనాయి? వాళ్ళ భూ యజమానులు పోయి అలా సెక్యూరిటీ గార్డులుగా, కూలీలుగా, అడ్డ మీద కూలీలుగా బతాను వాళ్ళంతా. కానీ వినోద్ కుమార్ గారు, అంటే దాడి వెనక బీఆర్ఎస్ కుట్రకోణం దాగి ఉందని చెప్పేసి పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పుడే కేబీఆర్ పార్క్ లో అరెస్ట్ చేశారు. మార్నింగ్ వాక్ వచ్చినటువంటి ఆయన్ని ఇప్పుడే కేబీఆర్ పార్క్ నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఒకవేళ ఆయన కనుక ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందేనండి. ఎందుకంటే ఇప్పుడు మనము దాడులు, కుట్రలు, ఇట్లాంటి కుతంత్రాలు, ఉద్యమాలను డైవర్ట్ చేసే పరిస్థితి చేయడానికి లేదు. ప్రజలు నిజంగా నిజాయితీగానే ఉద్యమం చేస్తున్నారు. అక్కడ ఏదో వీళ్ళు కుట్ర చేస్తే దాడి చేస్తారనడం కరెక్ట్ కాదు. కాకపోతే ఒకవేళ దాన్ని ఆ ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని కనుక డైవర్ట్ చేయాలని కుట్ర చేసి ఉంటే, దాడుల రూపంలో కుట్ర చేయాలని కనుక ఎవరన్నా భావిస్తే వాళ్ళని ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. అలా తప్పు లేదు. ప్రభుత్వం తీసుకున్న చర్య తప్పు కాదు నా దృష్టిలో. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఎప్పుడు కూడా సహించదు. అంటే ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ పథకాన్ని అమలు చేయాలనుకుంటది. అమలు చేసే విధానంలో కొన్ని లోపాలు ఉండొచ్చు కాక, బట్ ప్రభుత్వానికి అధికారం ఉంటది కదా. తన యొక్క పథకాలను అమలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటది. ప్రజల్ని స్వచ్ఛందంగా ఒప్పించి వాళ్ళ ద్వారా భూములు సేకరిస్తే తప్పు లేదు. ప్రజలు దీని వల్ల మేలు జరుగుతుంది అన్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తారు. అమరావతికి 30,000 ఎకరాలు భూసేకరణ జరిగిందంటే ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వకపోతే జరిగే అవకాశం లేదు కదా అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా అదే జరగాలి. స్వచ్ఛందంగా ఇస్తే తప్పు లేదు. ఆ డబ్బులు మనకు ఉపయోగపడితే తప్పు లేదు. ఆ భూమి తీసుకొని ప్రజా ఉపయోగంగా ఫార్మా కంపెనీలు పెడితే తప్పులేదు. ఫార్మా కంపెనీలు అనేది అవసరమే. ఇప్పుడు ఎవరు కాదనట్లేదు. ఫార్మా ఇండస్ట్రీ అనేది వాళ్ళ తెలంగాణ సమాజంలో చాలా అత్యవసరం. ఇలా ప్రపంచానికి మనము కోవిడ్ టీకాను అందించగలిగినామంటే ఫార్మా రంగం ఇక్కడ హైదరాబాద్ లో అభివృద్ధి అయింది కాబట్టి చేయగలిగినాం. ఆ ఫార్మా రంగంలో డెవలప్ చేస్తా అంటే ఎవరు అభ్యంతరం చెప్పారు కరెక్ట్. బట్ బలవంతంగా భూసేకరణ చేసుకోవడం, అది కూడా పేదల భూములు గుంజుకోవడం అనే దాన్ని వ్యతిరేకిస్తారు ఇక్కడ ప్రజలు వ్యతిరేకిస్తుంది, నాలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తుంది ఆ విధానాన్ని తప్ప ఫార్మా రంగం డెవలప్ కావద్దు, ప్రభుత్వ భూములను వాడద్దు, లేదంటే కబ్జా గురైన భూములను వాడద్దు అని చెప్పేసి ఎవరు అనట్లేదు. కేటీఆర్ గారు తప్పు చేసిందా లేదా అని చెప్పే అధికారం మనకు లేదండి. ప్రాసిక్యూషన్ కు ఉంటది, న్యాయ వ్యవస్థకు ఉంటది. కేటీఆర్ గారు చేసిందా లేదా అని వాళ్ళు నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది. కేటీఆర్ గారు ఏమంటున్నారు, నేను వెళ్తా అక్కడ నేను యోగా చేసేసి అన్నపడతా, నేను అంటే ఆయన రెడీ అవుతున్నాడు అర్థం. ఆయన చాలా ప్రిపేర్ అవుతున్నాడు. అంటే వీళ్ళు ఏదో రకంగా నన్ను లోపల పంపిస్తారు, లేదంటే నా మీద అన్న కేసులు అయితే ఫార్ములా ఈ రేస్ కానీ ఇంకేమైనా కావచ్చు. ఇప్పుడు లోపల కక్షపూరితంగా వేయాలనుకుంటే ఎంతసేపు అండి ఎవరినైనా, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ ఏది ఏమైనా రేపు పోలీసులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక నాయకుడిని కావాలని కక్షపూరితంగా లోపలేస్తే రేపు వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోతారు, మానవ హక్కుల కమిషన్ దాకా పోతారు. కాబట్టి కక్షపూరిత చర్య అయితే పోలీసులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే పోలీసులే ఇందులో చివరికి సమిధులు అయిపోతారు.
నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎవరైనా సరే అధికారంలో ఉన్నోళ్ళ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళ అవినీతికి పాల్పడ్డా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా, ప్రజల ఆస్తులను కబ్జా చేసినా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇవాళ న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ మీద ఉంది. అది అధికార పార్టీ నాయకుడా, ప్రతిపక్ష పార్టీ నాయకుడా అనే తేడా లేకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే న్యాయం అనేది అందరికీ సమానమే. రాజ్యాంగం ముందు అందరూ సమానమే. కేటీఆర్ అనేది సమానమే, రేవంత్ రెడ్డి అనేది సమానమే, కిషన్ రెడ్డి అనేది సమానమే. సో కాబట్టి న్యాయం ముందు, చట్టం ముందు, రాజ్యాంగం ముందు అందరూ సమానమైనప్పుడు ఒకరికొక న్యాయం ఉండడానికి లేదు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఇవాళ ఏ రకంగా చూసినా సరే ఇవాళ వాళ్ళు ఈ సమాజ హితం కోసం పనిచేయాల్సింది పోయి వ్యక్తిగత కక్షల మీద చేస్తే లాభం ఏంది? పేద ప్రజల పొట్టగొడితే లాభం ఏంది? ఇవాళ మనకు కావాలి, మనం ఇవాళ మేజర్ గా అడగాల్సింది ఏంటంటే పేదల బతుకుల గురించి మా చర్చ అయ్యేది అంతా. పేద రైతుల గురించి, డబ్బున్న రైతుల గురించి, సంపన్న రైతుల గురించి కాదు. ఇవాళ పేద రైతుల పొట్టగొట్టద్దు అనేది సమస్య. ఫార్మా రంగాన్ని పెట్టద్దని ఎవరు అనట్లేదు, ఫార్మా డెవలప్మెంట్ కావద్దని అనట్లేదు. గతంలో భూసేకరణ జరిగింది ఫార్మా రంగం విషయంలో, దాన్ని మళ్ళీ క్లస్టర్స్ గా మార్చారు. క్లస్టర్స్ గా మార్చి గ్రామాల వైపు వెళ్లారు. సరే, మా మిత్రుడు లింగం చెప్పినట్టుగా సిటీ ఒక్క హైదరాబాదే కాకుండా మిగతా ప్రాంతాలు కూడా డెవలప్ అయితే మంచిదే. ఎందుకంటే ప్రపంచ నగరాలు కూడా ఆ రకంగానే డెవలప్ అవుతున్నాయి. ఇలా ఒక నగరం చుట్టే కాకుండా నేనేమంటానంటే ఈ ఒక్క హైదరాబాద్ నగరమే కాకుండా లింగం గారు మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లా కేంద్రాలు కూడా ఇవాళ ఫార్మా హబ్ గా మారాల్సిన అవసరం ఉంటుంది. కొంత ఏరియాని తీసుకొని ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఫార్మా హబ్ గా మార్చడం వల్ల అక్కడ ఫార్మా ఇండస్ట్రీ వస్తుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి, అలాగే నూతన రంగ ఔషధాలు వస్తాయి, తర్వాత పరిశోధన కూడా ఏర్పడుతుంది. కొత్త యూనివర్సిటీస్ కానీ ఫార్మా రంగ యూనివర్సిటీ కూడా సపరేట్ గా పెట్టారు. ఎందుకు ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ తీసుకోండి మీరు, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఫార్మాలో #1 ఇండియాలో ఉంది. అక్కడ ఒక ఫార్మా యూనివర్సిటీ పెట్టచ్చు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్. అక్కడ తీసుకుంటే దానివల్ల పెద్ద ఎత్తున ఇలా ఫార్మా ఇండస్ట్రీస్ అక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫార్మా యూనివర్సిటీ కనుక వస్తాయి. వరంగల్ 2వ మహానగరంగా ఉంది కాబట్టి అక్కడ చాలా డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ రకంగా కూడా ఎందుకు ఆలోచించకూడదు? మీ అల్లుని గురించో లేదా ఇంకోల గురించో ఎందుకు ఆలోచించాలి? నీ గురించో నీ అల్లు గురించి ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు హైదరాబాద్ మహానగరం తర్వాత వరంగల్ మహానగరం ఉంది కదా, అక్కడ ఎందుకు నువ్వు చేయకూడదు? అట్లాగే మిగతా ఇప్పుడు నీ అల్లులు వీళ్ళ గురించి కాకుండా ఎక్కడైతే సైన్స్, టెక్నాలజీ అభివృద్ధి ఫలాలు అందాలను, ఎక్కడైతే భూమి ఉందో అవైలబుల్ గా, ఎక్కడైతే ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయో వాటి మీద నువ్వు కేంద్రీకరించాలి తప్ప పాపం ఎకరం భూమి లేని వాళ్ళ దగ్గర పోయి బలవంతంగా గుంజుకుంటా అంటే వాళ్ళ బతుకులేం కావాలి? వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే వేరు, కానీ బలవంతంగా గుంజుకుంటా అంటే, లేదా కలెక్టర్ గారు పోయి నేను భూసేకరణ కోసం నేను చర్చలు పెడతా అంటే ఆ కలెక్టర్ గారు తెలియదా? అక్కడ భూమి లేదన్న సంగతి, పేదల భూములు గుంజుకోవద్దన్న సంగతి కలెక్టర్ గారు తెలియదా? కాబట్టి నేను ఏమంటానంటే తిరుగుబాటు ప్రజల నుండి గ్యారంటీ వస్తుంది. అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు మా బతుకు పోరు ఇది, ఎవరో చెప్పింది కాదు, ఏ పార్టీ మమ్మల్ని ఎగేస్తే వచ్చింది కాదు, ఇది మా బతుకు పోరు. మేము ఉన్నదే అరెకరం భూములలో బతుకుతున్నాము, ఏదో చిన్న పంటలు వేసుకుని బతుకుతున్నాము. మా జోలికి ఎందుకు వస్తాను రేవంత్ రెడ్డి? మీరు ఏదో చేస్తారనుకున్నాం. మేము మమ్మల్ని ఉద్ధరిస్తా అనుకున్నాము, మా కొత్త పథకాలు తెస్తారనుకున్నాము, మా జీవితాలను మార్చేస్తారంటే మా జీవితాలు నాగం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి తిడుతున్నారు మహిళలంతా. మరి దాన్ని అర్థం చేసుకోవాలి లింగం యాదవ్ గారు, దాన్ని అర్థం చేసుకోవాలి. మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రజలే ఆవేదన అర్థం చేసుకోవాలి. సరే, నేను సురేష్ కుట్ర చేసిండు అనే అంశం పోలీసులు చూసుకుంటారు. ఖచ్చితంగా అట్లాంటి కుట్ర చేస్తే తప్పకుండా ఆయన మీద శిక్ష పడాల్సిందే. ఆ విషయంలో నేను సపోర్ట్ చేయను. కానీ పేదల విషయంలో మాత్రం ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని నా యొక్క సూచన.